టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాలంటే ఉండే ఒత్తిడి అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ నుంచి కేవలం 15 మందిని ఎంపిక చేయడం కత్తి మీద సామే. చాలా మంది ఇది సులువైన జాబ్ గా భావిస్తారని, కానీ అత్యంత క్లిష్టమైన పని ఇదేనని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో తృప్తి, కమెంటేటర్ గా ఉన్న అనుభవం, సెలెక్టర్ గా ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి స్పష్టంగా వివరించాడు. కామెంటేటర్ గా పనిచేయడం తేలికే అనిపించినా కష్టమే ఉంటుందన్నాడు. అయితే ఆటగాడిగా ఉండడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని చెప్పాడు. అయితే సెలెక్టర్ గా మాత్రం ఉన్నప్పుడు అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమన్నాడు. సెలెక్టర్ గా 15 మంది స్క్వాడ్ ని ఎంచుకున్నాక ఆ తర్వాత తమ చేతిలో ఏమీ ఉండదన్నాడు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్రికెటర్ల ప్రతిభ చాలా ఎక్కువే, అందుకే ఇది అత్యంత కఠినమైన, ఒత్తిడితో కూడిన బాధ్యతగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తాను చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ తో చాలాసార్లు గొడవ పడాల్సి వచ్చిందని చెప్పాడు. వివాదరహితుడిగా పేరున్న ద్రవిడ్ కోచ్ గా ఉన్నప్పుడు జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలెక్టర్లతో వాదనలకు దిగేవాడని గుర్తు చేసుకున్నాడు. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుపట్టేవాడని, ఈ కారణంగా పలుసార్లు అతనితో విభేదాలు కూడా వచ్చాయన్నాడు. తనకు మంచి ఫ్రెండ్ అయిన ద్రవిడ్ తో గొడవలు పడాల్సి వస్తుందని అనుకోలేదన్నాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ఆలోచనలు ఉండేవని అగార్కర్ చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపిక పూర్తిగా తమ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నాడు. కోచ్లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తామని, వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని అన్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కు ముందే కెప్టెన్ గా రోహిత్ ను తప్పించిన బీసీసీఐ గిల్ కు వన్డే పగ్గాలు అప్పగించింది. వన్డే కెప్టెన్ గా రోహిత్ ను తొలగించిన నేపథ్యంలో గంభీర్ తో పాటు అగార్కర్ పైన విమర్శలు వెల్లువెత్తాయి.